అందరికీ నమస్కారం. ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ రవీందర్రావు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, హైదరాబాద్. మిత్రులందరికీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడతాం. ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు పునాది రాళ్ళ లాంటి గ్రామ సంఘాల కార్యకర్తలకు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్కు శుభాభినందనలు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. విఓఏ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తర్వాత మొత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే సంస్థాగత నిర్మాణాన్ని, పేదరిక నిర్మూలనను సంస్థల యొక్క సహకారంతో చేయాలని భావించి పేదలందరినీ కలిపి 4 అంచెల సంస్థాగత నిర్మాణాన్ని చేసిందో, ఆ సంస్థాగత నిర్మాణానికి పట్టుగొమ్మలుగా, పునాదిరాళ్ళుగా, శ్రమజీవులుగా, కష్టజీవులుగా నిరంతరం అనునిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల పేదరికం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం కొరకు చెమట చుక్కలను దారపోస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి కథ కమామి షో ఈ వీడియోలో మనం చూద్దాం. చాలామంది ఎవరి విఓఏలు అనేది కూడా చాలామంది బయట ప్రపంచానికి తెలియదు. కానీ గ్రామాల్లో చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించే ముఖ్య సంధానకర్తలుగా, ప్రభుత్వానికి, అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల దగ్గరికి చేర్చడంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సెర్ప్ తరపున, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాల తరపున మహిళా సంఘాలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ మహిళలకు ఇంటింటికి, గడప గడపకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా తీసుకుపోతున్నటువంటి ఈ శ్రమజీవులకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో విందాం మనం. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ఇతరత్ర అనేక సామాజిక అంశాలు తెలుసుకోవాలంటే మర్చిపోకండి, ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇప్పుడు మాట్లాడదాం. గ్రామ సంఘం కార్యకర్త, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఇక్కడున్నది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ చేస్తున్న ఒక సమూహంతో కూర్చొని పనిచేస్తున్నటువంటి ఒక విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, గ్రామ సంఘ కార్యకర్త. వీళ్ళకు సంబంధించిన ఈ పుట్టుక ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేలాది మంది విఓఏలు పనిచేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. బహుశా విఓఏలలో కూడా చాలామందికి చరిత్ర తెలియదు. ఈ విఓఏ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరు విఓఏలకి దీన్ని షేర్ చేయండి. మీ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, మీ ప్రస్థానం ఏ వైపుగా వెళ్తున్నది అనేది మీకు అర్థం కావాలి అంటే తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి, శ్రద్ధతో చూడండి. 1980కి మనం వెళ్ళాలి. విఓఏలకు సంబంధించిన చరిత్రను మనం ప్రారంభించాలి అంటే 1980 నాటికి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక కార్యక్రమాలు అమలుపరచబడి ప్రజల అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికల ద్వారా కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం అనేది ప్రభుత్వాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 1980 వరకు, 1980 వరకు సుమారు 5 పంచవర్ష ప్రణాళికలు కంప్లీట్ చేసుకొని 6వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైనప్పటికీ కూడా పంచవర్ష ప్రణాళికల ద్వారా జరిగిన వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో మహిళల యొక్క భాగస్వామ్యం లేదా మహిళలకు చెందుతున్న అభివృద్ధి ఫలాలు అంతగా ఆశాజనకంగా లేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు. 1976లో నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్
ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో మహిళల పాత్రను అంచనా వేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా గ్రామాలు పట్టుగొమ్మలు. భారతదేశపు ఆత్మ గ్రామాలలోనే ఉన్నది అన్నాడు పూజ్య బాపూజీ. మరి ఈ ఆత్మ సరిగా ఉంటేనే మరి శరీరం పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్ గ్రామీణ మహిళల పాత్రను అభివృద్ధిలో ఎలా ఉందో అంచనా వేయడం అనేది 1976లో ప్రారంభిస్తే 1985లో తొలిసారిగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 6వ పంచవర్ష ప్రణాళికలో మహిళల అభివృద్ధికి ఒక ప్రత్యేక చాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. 1985లో 6వ పంచవర్ష ప్రణాళిక అనేది భారతదేశంలో ప్రారంభమైంది. అప్పటి వరకు మహిళల యొక్క అభివృద్ధిలో మహిళల యొక్క పాత్రకు సంబంధించి ఏ పంచవర్ష ప్రణాళికలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు. కానీ ఈ 80-85 మధ్యలో వచ్చిన పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళికలో మహిళల యొక్క పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన చాప్టర్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి నమూనాలో మహిళలకు చెందిన, మహిళలకు అందిన, మహిళలు పొందిన ప్రాధాన్యత పాత్ర తక్కువగా ఉన్నది అని అప్పటి వరకు ఒక అంచనా వేయడం జరిగింది. మరి దాని ద్వారా IRDP ద్వారా అందించే ఆర్థిక సహాయంలో మహిళలకు అందుతున్న సహాయం వారు పేదరికం నుంచి బయటపడటకు సరిపోవటం లేదని గ్రహించి మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక పథకం డ్వాక్రా అనే కార్యక్రమానికి శ్రీకారం, ఓంకారం, VOAల పుట్టుకకు నాంది. డ్వాక్రా అనేటువంటి పథకం IRDP అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక విప్లవాత్మకమైన, ఆ రోజుల్లో విప్లవాత్మకమైన కార్యక్రమంగా చెప్పుకోబడ్డటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం IRDP. ఈ IRDP అనేటువంటి దాని ద్వారా ప్రజలకు రకరకాలైనటువంటి ఆర్థిక సదుపాయాన్ని అందించి వాళ్ళు రకరకాల వృత్తులు చేపట్టి తద్వారా పేదరికం నుంచి బయటకు రావడం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏదైతే ఆర్థిక సాయం అందుతుందో అది మహిళలకు ఏదైతే అందుతుందో అది వాళ్ళు పేదరికం నుంచి బయటపడడానికి కావలసినంత అందటం లేదు అని ప్రభుత్వం గుర్తించి వారి కోసం మహిళల కొరకు, మహిళా సమున్నత అభివృద్ధి కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన కార్యక్రమమే డ్వాక్రా. డ్వాక్రా ఏంటది? డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది 1982లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఈ పథకం మొట్టమొదటిసారిగా దేశంలో కేవలం 50 జిల్లాల్లో మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. డ్వాక్రా పుట్టుక 1982లో జరిగింది. ఎలా జరిగిందో ఇప్పటిదాకా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. మహిళల అభివృద్ధి ఫోకస్గా IRDPలో జరగడం లేదు అని ఈ యొక్క అంచనాకు వచ్చి భారత ప్రభుత్వం స్పెషల్ ప్రోగ్రాం కింద ఈ 1982లో డ్వాక్రాను తీసుకున్నది. కేవలం 50 జిల్లాల్లో ఇది ప్రారంభమైంది. మరి డ్వాక్రాను 8వ పంచవార్ష ప్రణాళిక చివరి వరకు దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలనుకున్నారు. అంటే 2 ప్రణాళిక 10 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టుకోవడం జరిగింది. 82లో ప్రారంభమైనటువంటి డ్వాక్రా కార్యక్రమం దేశమంతా విస్తరించడానికి భారత ప్రభుత్వం పెట్టుకున్న టైం ఫ్రేమ్ 10 years. 6వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 8వ పంచవర్ష ప్రణాళిక చివరికి అన్ని జిల్లాలకు చేరుకోవాలని అంచనా వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా కార్యక్రమం 1993 సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగింది. అంటే సరిగ్గా దశాబ్ద కార్యక్రమం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టడం జరిగింది ఈ డ్వాక్రా కార్యక్రమం. ఉమ్మడి రాష్ట్రంలో డ్వాక్రా కార్యక్రమం అమలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ద్వారా జరిగింది. ఇప్పుడు మనం DRDO అని ఏదైతే పేరుతో పిలుస్తూ ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో DRDAగానే పిలుస్తూ ఉన్నారు. ఆ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే దాని ద్వారా ఈ డ్వాక్రా కార్యక్రమాన్ని అమలు పరచడం అనేది DRDAకు బాధ్యత ఇవ్వడం జరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. డ్వాక్రా కార్యక్రమంలో మహిళలను గ్రూపులుగా చేసి వారికి సహాయ సహకారాలు అందించటకు గాను AGS అంటే అదనపు గ్రామ సేవిక అనే కార్యకర్తలను నియమించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. DRDAలకు
ఈ యొక్క డ్వాక్రా కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత ఇచ్చారు. ఆ డిఆర్డిఏ జిల్లాకు ఒకటి ఉంటుంది. ఆ డిఆర్డిఏలో కూడా ఈ పని చేయడం కొరకు అంటే మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి ఆ సంఘాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించి తద్వారా మహిళలు కార్యక్రమాలు ఏదైనా చేపట్టి చేతి వృత్తులు రకరకాల సాంకేతిక కార్యక్రమాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మహిళలు ఆదాయాన్ని అర్థించుకునే కార్యక్రమాలు చేయడం కొరకు ముందు గ్రూపులు చేయాలా, గ్రూపులకు సరైనటువంటి తర్ఫీదు శిక్షణలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి వాళ్ళను పేదరికం నుంచి బయటకు వచ్చేటట్టు చేయాలనేది డ్వాక్రా కార్యక్రమం ఉద్దేశం అయితే ఆ బాధ్యత జిల్లాలో డిఆర్డిఏకి ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తించేదాని కొరకు సహకరించడం కొరకు ఏజీఎస్ అంటే ఈ యొక్క అదనపు గ్రామ సేవిక అనేటువంటి కార్యకర్తలను మరి జిల్లాకు 8 మంది 10 మంది జిల్లా యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఆ జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్స్ అంటే ఒకే సంవత్సరము మరి ఇన్ని వేల గ్రూపులు చేయాలనేటువంటిది కాకుండా ప్రతి సంవత్సరము కొన్ని గ్రూపులు చొప్పున మండలానికి 40 గ్రూపులు 50 గ్రూపులు 30 గ్రూపులు గ్రామానికి ఒక గ్రూపు 2 గ్రూపులు మొదట్లో గ్రామానికి ఒక గ్రూపు తర్వాత 2 గ్రూపులు క్రమక్రమంగా ఈ సంఖ్య పెంచేవాళ్ళు. కాబట్టి ఈ ఏజీఎస్ అనేటువంటి వాళ్ళను డిఆర్డిఏలో మొదటిసారిగా మహిళా సంఘాలు చూడడం కొరకు డ్వాక్రా గ్రూపులు చూడడం కొరకు తీసుకోవడం జరిగింది. ఈ ఏజీఎస్లు వారికి కేటాయించిన మండలాల్లో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసేవారు. ఈ ఏజీఎస్లను డిఆర్డిఏలో తీసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని మండలాలు అలాట్ చేసి ఆ మండలాల్లో కొంత టార్గెట్ ఇవ్వబడేది వాళ్ళకి ఈ సంవత్సరానికి ఇన్ని గ్రూపులు అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారు ఎంపీడీఓ గారి సహకారంతో యూఓపీఆర్డీ గారి సహకారంతో అదేవిధంగా గ్రామ స్థాయిలో వీడిఓ అనే వాళ్ళు ఉండేవాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వాళ్ళని వాళ్ళ యొక్క సహకారంతో ఈ ఏజీఎస్లు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులను తయారు చేయడం అనేది జరిగేది. మరి ఎలా ఉండేది డ్వాక్రా గ్రూప్ యొక్క స్వరూపం మొదట్లో అంటే ప్రతి డ్వాక్రా గ్రూపులో కూడా 15 నుంచి 20 మంది వరకు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు సభ్యులుగా ఉండేవారు. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ 2010 సంవత్సరం వరకు మనం బీపీఎల్ అనే పదాన్ని వాడడం. 2011లో జనాభా లెక్కలు జరిగిన తర్వాత నుంచి మనం బీపీఎల్ అనే పదాన్ని వాడట్లే. కానీ మీకు అర్థం కావడం కొరకు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పేదరిక రేఖకు దిగువన ఉన్నవాళ్ళు పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు 15 నుంచి 20 మందిని ఒక గ్రూప్లో చేర్చేవాళ్ళు. తర్వాత ఆ గ్రూప్ ఖాతా ఒక గ్రూప్ లీడరు మరియు ఏజీఎస్ల సంయుక్త నిర్వహణలో ఉండేది. ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పట్లాగా గ్రూప్ లీడర్ల ఆపరేటర్లుగా ఉండేవాళ్ళు కాదు. గ్రూప్ 15 మందిలో ఒక సభ్యురాలు ఎవరైతే లీడర్ ఉంటుందో ఆమె ప్లస్ ఎవరైతే గ్రూప్ను ప్రమోట్ చేసిందో ఫెసిలిటేట్ చేసిందో ఏజీఎస్ ఆమె ఇద్దరి పేరు మీదుగా జాయింట్ అకౌంట్ బ్యాంకులో ఓపెన్ చేసేవాళ్ళు ఈ డ్వాక్రా గ్రూప్కు. ప్రతి గ్రూప్ స్వయంగా ఒక తీర్మానం పుస్తకం నిర్వహించుకునేది. అంటే ఎటువంటి పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేయలేదు, నిర్దేశించబడలేదు పుస్తకాలు ఇవి రాసుకోవాలి అని. కానీ వాళ్ళ లావాదేవీలు చేసుకోవడం కొరకు వాళ్ళు మాట్లాడుకున్నది రాసుకోవడం కొరకు ప్రతి గ్రూప్ కూడా వాళ్ళే సొంతంగా నోట్బుక్ లాంటిది పుస్తకం కొనుక్కొని దాంట్లో వాళ్ళే స్వయంగా రాసుకునే వాళ్ళు. మొదట్లో గ్రూప్ సభ్యులే రాసుకునే వాళ్ళు లేదా ఏజీఎస్ సహకరించేది వాళ్ళకి. తర్వాత ప్రతి సభ్యురాలు నెలకు 30 చొప్పున పొదుపు చేసేది. అంటే రోజుకొక్క రూపాయి కూడబెట్టి చెల్లెలా అని పాట మీరు వినుంటారు. మరి ఈ పాటకు బ్యాక్గ్రౌండ్ అదే. రోజుకి ₹1 చొప్పున నెలకి 30 రోజులు కాబట్టి ₹30 చొప్పున ఒక సభ్యురాలు పొదుపు చేసేటువంటి విధానం మనకి డ్వాక్రా గ్రూప్లో ఉండింది. అలా పొదుపు చేస్తూ ఖాతా ఓపెన్ చేసి పొదుపు చేస్తున్నటువంటి గ్రూపులకి భారత ప్రభుత్వం నుంచి త్రూ డిఆర్డిఏ ద్వారా ₹25,000 రివాల్వింగ్ ఫండ్ అనేది గ్రూపులకు అందించేవాళ్ళు. ఇది పూర్తిగా గ్రాంట్ అంటే మీకు తెలుసు అర్థం, మళ్ళీ తిరిగి తీసుకునేటువంటిది. సో ఆ రకంగా గ్రూపులకు 25,000 ఇచ్చేవాళ్ళు. మరి క్రమంగా గ్రూపుల సంఖ్య పెరగటం వలన ఏజీఎస్లకు గ్రామ స్థాయిలో సహకరించుటకు గాను గ్రామ దీపిక అనే వ్యవస్థను 96లో ప్రారంభించారు. ఇక్కడ మొదలైంది మీ ప్రస్థానం, గ్రామ దీపికల ప్రస్థానం. ఎప్పుడైతే 20-30 గ్రూపులకు మండలంలో అన్నప్పుడు వీడిఓల సహకారంతో ఈఓపీఆర్డీల సహకారంతో గ్రామ సర్పంచులు ఇతరుల సహకారంతో ఈ ఏజీఎస్లు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కానీ రాను రాను డిఆర్డిఏ ఈ యొక్క సంఖ్య పెంచుతూ పోయింది. మహిళలు ఎక్కువ మంది ముందుకు రావడం, ఇది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడుస్తుందనే భావన భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందడం, తద్వారా ఈ టార్గెట్ను పెంచడం జరిగింది. టార్గెట్ను పెంచేసరికి మరి జిల్లాకు 5 మంది 10 మంది కంటే మించి ఏజీఎస్లు అప్పుడు లేరు కాబట్టి
ఒక్కొక్క జిల్లాలో మరి ఉమ్మడి జిల్లాల్లో 50 నుంచి 60 మండలాలు ఉండేది కాబట్టి మరి అన్ని మండలాల్లో ఈ పని జరగాల, అన్ని గ్రామాల్లో ఇది జరగాల, టార్గెట్ను రీచ్ కావాలంటే మరి ఎవరో ఒకరు కింది స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏజీఎస్లకి సహకరించడం కొరకు ఏజీఎస్లు ఏదైతే గ్రూప్ ఏర్పాటు చేస్తారో ఆ గ్రూపులో ఉన్న ఎవరైనా చురుకైనటువంటి మెంబర్ను గ్రామ దీపికగా మరి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇని డ్వాక్రా గ్రూప్ మెంబర్ను గ్రామ దీపికగా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పురుషులను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఆ గ్రామ దీపిక వ్యవస్థ 1996లో ప్రారంభమైతే మరి గ్రామ దీపికల నుండి మండల రిసోర్స్ పర్సన్ అనే వ్యవస్థ తయారైన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఐకేపీ వెలుగు కార్యక్రమం వచ్చిన తర్వాత మండలాన్ని 3-4 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కి ఒక్కొక్క మనం ఎంబీకేలను పెట్టుకున్నాం. అట్లా ఆ రోజుల్లో ఎంఆర్పి అంటే మండల్ రిసోర్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళని ఈ గ్రామ దీపికలలో నుండి క్లస్టర్కి ఒకరు చొప్పున ఐడెంటిఫై చేసి ఎంఆర్పీలని 3 లేదా 4 అక్కడ అవసరాన్ని బట్టి అప్పుడు ఏజీఎస్లు ఐడెంటిఫై చేసి వాళ్ళని డిఆర్డిఏ ద్వారా ఈ కార్యక్రమాలను మరి అనుసంధానం చేయడం కొరకు ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఈ మనకి 96లో గ్రామ దీపిక అనేటువంటి వ్యవస్థ, తదనంతరం ఎంఆర్పి అనేటువంటి వ్యవస్థ అనేది ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. తర్వాత గ్రామ దీపికలకు డ్వాక్రా సంఘాలు మొదట్లో నెలకి 15 రూపాయలు ఇచ్చేవి. ఎందుకు? ఈ గ్రామ దీపికలు అనేటువంటి వాళ్ళు మరి బ్యాంకులకి తీసుకువెళ్ళడం కావచ్చు, ఖాతాల్లో పొదుపులు వేయించడం కావచ్చు, డబ్బులు విత్డ్రా చేయించడం కావచ్చు, మరి బ్యాంకు లావాదేవీలను మరి చూడడం, తర్వాత గ్రూప్ మీటింగ్లు పెట్టించడం, ఇట్లాంటివన్నీ కూడా చేసినందుకు గాను నెలకి 15 రూపాయలు ఒక్కో గ్రూపు మరి మన గ్రామ దీపికకి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా 2000 జరుగుతున్న సందర్భంలో 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అప్పుడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది పుట్టింది. సెర్ప్ అని ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ సెర్ప్ సంస్థ 2000 సంవత్సరం లోపల పురుడు పోసుకున్నది. ఈ వెలుగు అనేటువంటి కార్యక్రమం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో 6 జిల్లాల్లో మొదట ప్రారంభమైంది. తర్వాత మిగతా 16 జిల్లాలకు విస్తరించింది. ఆ విస్తరించే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎట్లయితే డిఆర్డిఏలు మనకు ఈ డ్వాక్రా కార్యక్రమాన్ని అమలు చేసినాయో అదేవిధంగా వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం కొరకు రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనే దానికి అంకురార్పణ 2000 సంవత్సరంలో జరిగింది. సో ఆ 2000 సంవత్సరంలో వెలుగు కార్యక్రమం 6 జిల్లాల్లో ప్రారంభించబడి 2002 సంవత్సరంలో అన్ని జిల్లాల్లో వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. వెలుగు కార్యక్రమం 2003-4 ప్రాంతంలో వెలుగు కార్యక్రమం యొక్క పేరు అప్పుడు ప్రభుత్వం మారడంతో మరి ఇందిరా క్రాంతిపథం అనేటువంటి పేరు మరి తెలంగాణలో రావడం జరిగింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఇందిరా క్రాంతిపథం అనేటువంటి పేరుతోటే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో మరి తర్వాత ఐకేపీ ఇందిరా క్రాంతిపథం పేరును వెలుగు కార్యక్రమం కిందకి మార్చడం జరిగింది. సో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. వెలుగు కార్యక్రమంలో గ్రామ దీపికల సేవలు ప్రాజెక్టు నుండి ఎటువంటి గౌరవ వేతనం లేకుండా యథాతథంగా కొనసాగాయి. ఎప్పుడైతే 96 నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామ దీపిక వ్యవస్థ అనేది సంఘానికి 15 రూపాయలు తీసుకుంటూ వాళ్ళు పనిచేస్తూ మరి రకరకాల సేవలు వాళ్ళు కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకుండానే పనిచేస్తూ కూడా కంటిన్యూ చేస్తూ గ్రూపులు ఫార్మేషన్ చేస్తూ స్ట్రెంథన్ చేస్తూ వాళ్ళకి తెలిసినటువంటి ఇన్పుట్ మరి ఎస్హెచ్జీలకు ఇస్తూ ఎస్హెచ్జీలను కాపాడుతూ లోన్లు తిరిగి కట్టిస్తూ 2000 సంవత్సరంలో మరి వెలుగు కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వాళ్ళు కంటిన్యూ కావడం అనేది జరిగింది గ్రామ దీపిక వ్యవస్థ. 2004లో మరి కమ్యూనిటీ యాక్టివిస్ట్ విలేజ్ బుక్ కీపర్ అనే 2 కార్యకర్తలను ఒక్కొక్క వివోలో గుర్తించి వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి సెర్ప్ ఆదేశించింది. సో 2004 వరకు గ్రామ దీపికలే 96 నుంచి పనిచేయడం జరిగింది. ఇప్పుడు పేరు మార్చే కార్యక్రమం అంటే కమ్యూనిటీ యాక్టివిస్ట్ అనే ఒక కార్యకర్త, విలేజ్ బుక్ కీపర్ అనే ఇంకో కార్యకర్త, 2 కార్యకర్తలను గుర్తించి బుక్ కీపర్ ఏమో వివో పుస్తకాలు రాయడం, ఎస్హెచ్జి పుస్తకాలు రాయడంలో సహకరించాలి, బుక్ కీపర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా మరి సిఏ అంటే కమ్యూనిటీ యాక్టివిస్ట్ అనే ఆమె ఎస్హెచ్జీలను కొత్త ఎస్హెచ్జీలను తయారు చేయాలి, ఎస్హెచ్జీల మీటింగ్లు నడిపించాలి, ఎస్హెచ్జీలు ఆగిపోకుండా చూసుకోవాలి, ఎస్హెచ్జీలను బ్యాంకులతో అనుసంధించాలి, గ్రామ సంఘాన్ని నడిపించాలి, గ్రామ సంఘం సంబంధించిన విషయాలను కూడా మీటింగ్లను కూడా నిర్వహించాలి.
ఒక ఆమె ఏమో పుస్తకాలు చూసుకోవడం, ఒక ఆమె ఏమో పుస్తకాలు కాకుండా ఇతరత్ర కార్యక్రమాలు చేయడం. ఈ 2 పదవులు 2004లో సెర్ప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత సీఏలకు మరి గౌరవ వేతనం నెలకు 150 నుండి 450 వరకు సంఘాల సంఖ్య ఆధారంగా గౌరవ వేతనం ఇచ్చుకోవచ్చు అని సెర్ప్ ఆదేశించింది. సెర్ప్ ఎటువంటి నిధులను ఇవ్వలేదు, కానీ మరి ఈ రకంగా పనిచేస్తున్నటువంటి సీఏలకు కానీ వీబీకేలకు కానీ డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్క గ్రూప్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులు 10 గ్రూపులు కనుక ఉంటే 150 రూపాయలు, 15 గ్రూపులు కనుక ఉన్నట్టయితే 250 రూపాయలు, 20 గ్రూపులు ఉన్నట్టయితే 350 రూపాయలు, ఇంతకు ఎక్కువ ఉన్నట్టయితే 450 రూపాయలు. జిల్లాలలో కొంచెం నేను చెప్పే దాంట్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ గ్రూపుల సంఖ్య ఆధారంగా ఈ యొక్క సీఏలకు గౌరవ వేతనం ఇవ్వాల్సిందిగా సెర్ప్ ఆదేశించడం జరిగింది. కొంతకాలం పాటు అదేవిధంగా పనిచేయడం జరిగింది. వాళ్ళంతా కూడా 450 రూపాయలు 600 రూపాయల వరకు పనిచేయడం జరిగింది. 2005లో 2 కార్యకర్తలకు బదులు ఒకరిని సీఏగా మాత్రమే కొనసాగించాలని, వీబీకే వ్యవస్థను తీసివేయాలని చెప్పి సెర్ప్ ఆదేశించింది. మళ్ళీ 2005 సంవత్సరంలో, 1 సంవత్సరం తర్వాత రకరకాల అనుభవాల నేపథ్యంలో 2 కార్యకర్తలు వద్దు, మళ్ళీ ఒకే కార్యకర్త ముద్దు అనేటువంటి కార్యక్రమంతో ఆ బుక్ కీపింగ్ బాధ్యతలు, సోషల్ మొబిలైజేషన్ బాధ్యతలు, మరి పుస్తక నిర్వహణ, ఇతర బాధ్యతలు 2 కూడా ఒకరికే ఇచ్చి ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు సమర్థులను మీరు గుర్తించి వాళ్ళను మాత్రమే వివోఏగా సీఏగా ఉంచండి అని చెప్పడం ద్వారా వీబీకే వ్యవస్థ అనేది మరి 2006లో అది రద్దు కావడం అనేది జరిగింది. తర్వాత 2009 నుండి సీఏలను వివోఏలుగా పేరు మార్చడం జరిగింది. ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతున్న సందర్భంలో 2009 వరకు కూడా సెర్ప్ నుంచి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు వివోఏలకు లేదా గ్రామ దీపికలకు దొరకలేదు. కేవలం గ్రూపులు పుస్తకాలు రాయించుకున్నందువల్ల ఇస్తున్నటువంటి 15 లేదా 20 లేదా 30 రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బులను మాత్రమే గ్రామ సంఘాల ద్వారా తీసుకోవడం అనేది జరిగింది. కానీ సెర్ప్ నుంచి వివోఏలకి మరి వీరి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి నిధులు ఏం విడుదల కాలేదు. వచ్చిన డబ్బులు కూడా ట్రైనింగ్ పర్పస్లో రావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రైనింగ్ పర్పస్, కెపాసిటీ బిల్డింగ్ పర్పస్ వచ్చినటువంటి డబ్బులని సీఏల గౌరవ వేతనం కింద 350 రూపాయలు, 450 రూపాయలు, 500 రూపాయలు చొప్పున మరి కెపాసిటీ బిల్డింగ్ పేరు మీద వచ్చిన డబ్బులను సీఏలకు గౌరవ వేతనంగా వాడారు తప్ప సీఏలకు గౌరవ వేతనం కోసం మరి రావడం అనేది జరగలేదు. కానీ 2009లో ఈ పేర్లన్నీ మాయమయ్యి మళ్ళీ ఒకే సింగిల్ నేమ్ తోటి విఓఏ, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అనేటువంటి పేరు మార్చడం జరిగింది సెర్ప్ ద్వారా. తదుపరి మనం విఓఏల నియామకము, ఎంపిక విధానము, గౌరవ వేతనం మొదలగు అంశాలకు సంబంధించి మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి సెర్ప్ సర్క్యులర్ నెంబర్ 59లో పొందుపరిచింది 3/12/2010లో విడుదల చేయడం జరిగింది. 3/12/2010 సంవత్సరంలో వీళ్ళకి సంబంధించి ఒక సర్క్యులర్ నెంబర్ 59ని విడుదల చేశారు. దాంట్లో ఈ విఓఏల నియామకం, అర్హతలు, ఎంపిక విధానం, గౌరవ వేతనం అనే మొదటిసారిగా ఈ అంశాలన్నీ కూడా పొందుపరచడం అనేది జరిగింది. తర్వాత 21/4/2011న సర్క్యులర్ నెంబర్ 64, అదేవిధంగా 4/4/2012 మరియు 10/5/2012న సవరించిన సర్క్యులర్ 64 సర్క్యులర్ 2011లోనే వచ్చినప్పటికీ దానికి పలుమార్లు సవరణలు జరిగి 12లో, మళ్ళీ 12లో 2 సార్లు, తర్వాత 10/5/2012న సవరించిన సర్క్యులర్ 64ను విడుదల చేసి అందులో వివోఏల గౌరవ వేతనం, నియామక పత్రాలు, గుర్తింపు కార్డుల గురించి అదనంగా పేర్కొన్నారు. పైన 59లోనేమో ఎంపిక విధానం ఏముండాలి, అర్హతలు ఏముండాలి, నియామకం ఎలా జరగాలి, గౌరవ వేతనం ఎలా ఉండాలి అనేది మాట్లాడడం జరిగింది సర్క్యులర్ నెంబర్ 59. తర్వాత సర్క్యులర్ నెంబర్ 64 ఏం చెప్పడం జరిగిందంటే వివోఏల గౌరవ వేతనము, నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వడం అనే అంశాలను కూడా అందులో పెట్టి మరి విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో వివోఏలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం సెర్ప్ ద్వారా చివరగా 30/5/2013లో ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అంటే ఉమ్మడి రాష్ట్రం మనకు 2014 తర్వాత తెలంగాణ జూన్లో విడిపోయింది కాబట్టి అప్పటికి చివరగా మనకు 2013లో మే 30 తారీఖున ఒక సర్క్యులర్ అనేది ఈ వివోఏలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏం అంశాలు పేర్కొన్నారు అని కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ నెంబర్ 64లో
విడుదల చేసి అందులో వివోఏల గౌరవ వేతనము, నియామక పత్రాలు, గుర్తింపు కార్డు మొదలగు అంశాల గురించి పేర్కొన్నారు. ముఖ్యంగా వివోఏలు రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వేతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి శ్రమ ఎక్కువ అవుతా ఉన్నది, కానీ వీళ్ళకు అందాల్సినంత గౌరవ వేతనం అందటం లేదు. అది ఆ గౌరవ వేతనము మినిమం వేజెస్ యాక్ట్, కనీస ఏమంటారు వేతనాల చట్టం, కనీస వేతనాల చట్ట ప్రకారం కూడా వీళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి అంశం వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని మరి కనీస వేతనాల చట్టం అమలు చేయాలన్నప్పుడు మరి వివోలను ఇవ్వమంటే వివోల దగ్గర నిధుల కొరత ఉన్నది. చాలా వివోలు మరి లాభాలలో లేనప్పుడు వివో నిధుల నుంచి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సర్క్యులర్ ఏం చెప్పిందంటే రకరకాల ప్రభుత్వ కార్యక్రమాల నుంచి, ఇతరత్ర పనుల నుంచి మరి ఏ రకంగా వివో తన నిధులను సమకూర్చుకోవాలి, పోగేసుకోవాలి, ఆ నిధుల నుంచి మరి గౌరవ వేతనం ఎలా ఇవ్వాలి అనేది సర్క్యులర్ చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్. వాళ్ళు ముందు వివోఏకు జీతం ఇవ్వాలంటే వివోలో నిధులు ఉండాలి కాబట్టి వివో నిధులను ఎట సమీకరించుకోవాలో చెప్పారు. సెర్పు నుండి వివోకు నెలకు 2,000 రూపాయల సేవా రుసుము ఇవ్వడానికి అప్పుడు ప్రభుత్వము ఆ సర్క్యులర్లో పేర్కొన్నది. ఎందుకంటే రకరకాలైనటువంటి సెర్పు కార్యక్రమాల వివో చేస్తుంది, వివో పక్షాన వివోఏ చేస్తుంది కాబట్టి వివోకు 2,000 రూపాయలు ఇస్తాం, వివోఏకు కాదు, వివోకు 2,000 రూపాయలు ఇవ్వాలని ఇందులో నిర్ణయించారు. అదేవిధంగా మొబైల్ బుక్ కీపింగ్ అనేది అప్పుడు మనకి ఇప్పుడు లోకోస్ యాప్, ఎస్ఏజీ యాప్ ఉంది, కానీ అప్పుడు మొబైల్ బుక్ కీపింగ్ ఉంది కాబట్టి ప్రతి ఎస్ఎస్జి నెలకు 50 రూపాయల చొప్పున చెల్లించాలి, సంవత్సరానికి 600 రూపాయల చొప్పున వాళ్ళు చెల్లించాలి. ఆ రకంగా కూడా నిధులను గ్రామ సంఘం సమకూర్చుకోవాలి అనేది చెప్పడం జరిగింది. తర్వాత 3వ అవకాశం వివో పుస్తక నిర్వహణకు సొంత నిధుల నుండి నెలకు 300 మరి కేటాయించుకోవాలి. అంటే వివో పుస్తకాలు కూడా వివోఏ రాస్తుంది కాబట్టి ఆ సొంత నిధులలో నుంచి వాళ్ళు ఒక 300 రూపాయలు తీసి పక్కకు పెట్టాలి. ఆ వివోఏ గౌరవ వేతనం గురించి దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెర్ప్ చెప్పింది మంత్లీ 300 రూపీస్ వివో ఫండ్స్ నుంచి పక్కకు పెట్టుకోవాలి అని. ఎందుకు? బుక్ కీపింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి. అదేవిధంగా అభయ హస్తం అనే కార్యక్రమం ఉండింది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు అది మనకి ఎగ్జిస్టెన్స్లో లేదు తెలంగాణలో. ఈ అభయహస్తము చేరుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలి యొక్క దరఖాస్తు ఫారం నింపే పని వివోఏ చేసేది కాబట్టి ఒక్కొక్క ఫారం నింపినందుకు గాను 3 రూపాయల చొప్పున ఆ డబ్బులు కూడా వివోకు ఒక రుసుము కింద మరి సెర్ప్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు ఈజీఎంఎం ఏదైతే మనకు ఈ జాబ్స్ వింగ్ ఉందో ఆ జాబ్స్ వింగ్ నుండి నిరుద్యోగుల గుర్తింపుకు మరి ఒక్కొక్క నిరుద్యోగిని గుర్తిస్తే మరి ఇంత అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీజు ఎంతమందిని గుర్తిస్తే వివోఏ అంత రుసుము అనేది వివోకు చెల్లించాలి అనేది కూడా ఈ సర్క్యులర్లో పేర్కోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. తర్వాత వివో ద్వారా నిర్వహించు ఇతర ప్రాజెక్టు మరియు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయా విభాగాల వారు వివోకు రుసుము చెల్లించాలి. అంటే మనం రకరకాల సర్వే కార్యక్రమాలు, ఇతర డిపార్ట్మెంట్ల కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలలో మరి వివోఏల సేవలు వినియోగించే వాళ్ళు. కాబట్టి సర్క్యులర్ క్లియర్గా ఏం చెప్పిందంటే మరి వివోకు సంబంధించిన కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ల కార్యక్రమాలు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే సర్వేలు రకరకాల పేర్లతోటి వివోఏల సేవలు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు కూడా వివోలకు సేవా రుసుము చెల్లించాలి. తద్వారా ఈ 5-6 రకాల పద్ధతుల్లో వివో అనేది నిధులను సమకూర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. పై విధంగా ఏర్పాటు చేసుకున్న నిధి నుండి కనీస వేతనాల చట్ట ప్రకారం వివోఏలకు 3,000 నుండి 3,500 వరకు చెల్లించాలి. కనీస వేతనాల చట్టం అప్పటి మాట 2013లో చెప్పిన మాట ఇది. 3,000 నుంచి 3,500 ఈ నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ముందు చెప్పారు. ఈ తెచ్చుకున్న నిధుల నుంచి 3,000 to 3,500 ఇవ్వచ్చు. ఆ 3,000 to 3,500 ఎట్లా? మీ వివోలో ఉండబడేటువంటి సంఘాల సంఖ్య ఆధారంగా అది 3,000, 3,500 అనేది నిర్ధారించాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఐడి కార్డులకు సంబంధించిన విషయం వచ్చినట్టయితే జిల్లా సమాఖ్య ద్వారా వివోఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని ఆ సర్క్యులర్లో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా వివోఏలకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు చేయాలి. దీన్ని మన సెర్పులో ఉండేటువంటి సోషల్ సెక్యూరిటీ యూనిట్, ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు దీన్ని మానిటర్ చేయాలి. దీని ద్వారా అందరూ
మన వివోఏలకి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి ఈ సర్క్యులర్లో పేర్కొన్నారు. కానీ ఈ సర్క్యులర్ ఎక్కడ అమలు జరగలేదు. ఎందుకంటే ఇది మనకు ఈ సర్క్యులర్ 30 మే 2013లో వచ్చింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తదనంతరం రాష్ట్రం విడిపోయింది. ఐ థింక్ ఒక్కసారి మరి ఆ 2000 రూపాయల చొప్పున 1-2 సార్లు గ్రామ సంఘాలకు విడుదలైతే ఒక్కసారి విడుదలైనట్టుగా మరి తెలుస్తోంది. కానీ అది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒక్కసారి 2 సార్లు మాత్రమే ఈ నిధులు 2000 రూపాయలు వివోలకు విడుదలైనవి. కానీ మిగతా రుసుములు వసూలు చేసుకునే కార్యక్రమం కానీ, అభయస్థం ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా మరి అన్ని జిల్లాల్లో ఇది సవ్యంగా జరగలేదు. ఈ జిల్లా సమాఖ్య నుంచి గుర్తింపు కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరగలేదు. 5 లక్షల రూపాయల మరి ప్రమాద బీమా అనేది కార్యక్రమం కూడా జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సర్క్యులర్ నెంబర్ 64 ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారో అది అమలు జరగలేదు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఇది వాస్తవం కూడా. మరి ఇక మనం ఆ గ్రామ దీపిక వివోఏ ఎలా మారింది, వివోఏకి సంబంధించి సర్క్యులర్లు ఏం చెప్పినాయో చూస్తే, మరి వాళ్ళ ప్రస్థానం కనుక చూస్తే 6 నుండి వివోఏల వేతనం సమాఖ్యలకు సంఖ్య ఆధారంగా వివోకు సిఎఫ్ మరియు అంతర్గత నిధులపై వచ్చే వడ్డీ మరియు ఇతర ఆదాయాల నుండి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన మీకు 2006 నుంచి 2009 దాకా కూడా మనకు వివోలకి ఏదైతే సిఎఫ్ వచ్చిందో ఆ సిఎఫ్ను రొటేషన్ చేసినప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే 6% మార్జిన్ ఉందో ఆ 6% మార్జిన్ నుంచి మాత్రమే వాళ్ళు సంఘాల సంఖ్యను బట్టి వివోఏలకు గౌరవ వేతనం ఇచ్చుకోవడం అనేది జరిగింది. తర్వాత ఐకేపీ నుండి వివోఏల గౌరవ వేతనం కోసం ఎటువంటి నిధులు కేటాయించబడలేదు. సో 2000 సంవత్సరం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎటువంటి నిధులు వీళ్ళ కోసం ప్రత్యేకంగా వివోఏల గౌరవ వేతనం కోసము మరి జిల్లాలకు విడుదల చేసినటువంటి సందర్భం, వివోలకు విడుదల చేసిన సందర్భము లేదు. ఎక్సెప్ట్ 2000 రూపీస్ 2013 చివర లేదా 14లో ఒక్కసారి మరి వివోలకు సేవా రుసుము కింద వచ్చి ఉంటాయి. కానీ వివోఏల కోసం అయితే ఎటువంటి డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు. తర్వాత వివోలు వాటి ఆదాయాలను బట్టి వివోల గౌరవ వేతనం పెంచుకున్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంది. ఎక్కడైతే చాలా చక్కగా సిఎఫ్ రొటేషన్ జరిగింది, అంతర్గత నిధులు చాలా చక్కగా మెయింటైన్ చేసుకున్నారు, వివోఏలు బాగా పనిచేయగలిగారు, అక్కడ వారి శ్రమను గుర్తించి ఆ వివోలు కొంత గౌరవ వేతనాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. 2017 సంవత్సరంలో మొదటిసారిగా వివోఏల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 58ని ఆగస్టు 3, 2017లో ఒక చారిత్రాత్మకమైనటువంటి జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు చారిత్రాత్మకం అన్నామంటే మొదటిసారిగా వివోఏలకు సంబంధించి వాళ్లకు డబ్బులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఒక చట్టాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదే జీవో నెంబర్ 58. అది 2017 ఆగస్టు 3న రిలీజ్ చేశారు. కానీ దాన్ని 1/4/2017 నుంచి అమలు చేశారు. 2017 ఆగస్టులో ఇచ్చారు జీవో, కానీ దాని అమలు మాత్రం ఏప్రిల్ 1 నుంచి, అంటే ఆర్థిక సంవత్సరం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 17-18 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని అమలు వర్తిస్తుందని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిధులను కూడా విడుదల చేసినారు. అందులో గ్రామ సంఘాలకు వివోఏల గౌరవ వేతనం నిమిత్తం ప్రభుత్వం తమ వంతుగా నెలకు 3000 చొప్పున కేటాయించడం జరిగింది. ఫస్ట్ టైం దీంట్లో ఈ 58 జీవోలో వివోఏ సాలరీస్ కోసం వివోలకు గవర్నమెంట్ మంత్లీ 3000 చొప్పున నిధులు విడుదల చేయడం జరిగింది. తర్వాత వివోల సొంత ఆదాయం నుండి 2000 వరకు ఇవ్వవచ్చని సెర్ప్ గ్రామ సంఘాలకు సూచనలు ఇవ్వడం జరిగింది, సలహాలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 2000 రూపీస్ అన్నారు. ఆ 2000 రూపీస్ ప్లస్ ఈ 3000 రూపీస్ మొత్తం కలిపితే 5000 రూపీస్ అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ 2000 రూపీస్ అనేది సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ది ఇన్కమ్. వాళ్ళకు ఆ గ్రామ సంఘంలో ఉండేటువంటి ఆదాయాలు కనుక ఆ మోతాదులో ఉంటే ఆదాయాల నుంచి ఇవ్వమన్నారు. లేకపోతే ఆ 2000 రూపాయల్లో కొంత తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి 2021లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ పిఆర్సి నేపథ్యం లోపల వివోఏలకు కూడా 30% వేతనం గౌరవ వేతనాన్ని పెంచుతూ వివోఏల గౌరవ వేతనాన్ని 30% పెంచి ఇవ్వండి అని చెప్పి మరి 3000 రూపాయలు అప్పటి వరకు ఇచ్చేది కాబట్టి దానికి 30% అంటే 900 రూపాయలు కలుపుతూ మరి 3900 రూపాయలు జూలై 22, 2021న ఆదేశాలు జారీ చేసి ఆ మొత్తం అమౌంట్ 3900 చొప్పున గ్రామైక్య సంఘాలకు
విడుదల చేయడం అనేది మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం వివోఏల సంబంధించిన మొత్తం చరిత్రలో. తదుపరి వివోఏల అభ్యర్థనతో గౌరవ వేతన మొత్తాన్ని మరొకసారి మరి ఆగస్టు 25, 2023 ఆగస్టు 25, 2023లో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం వివోఏల అభ్యర్థన మేరకు వారికి ఇచ్చే గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివోఏల పేరు మీదుగా వివోలకు ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తాన్ని 3,900 నుంచి 5,000కు పెంచుతూ ఆగస్టు 25, 2023లో ఆదేశాలు జారీ చేసింది. దానికి GORT 442ను జారీ చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో వివోలు తమ ఆదాయాలను బట్టి 3,000 వరకు ఇవ్వొచ్చని సెర్ప్ సూచించింది. ప్రస్తుతం వివోఏల గౌరవ వేతనం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు ప్లస్ వివోలు తమ ఆదాయాన్ని బట్టి ఎట్ ద మ్యాక్సిమం అత్యధికంగా 3,000 రూపాయలు పెంచుతూ మొత్తం 8,000 రూపాయల వరకు ఇవ్వవచ్చు అని చెప్పేసి సలహా అనేది ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే 17,608 మంది వివోఏలు ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో గ్రామైక్య సంఘాల ఉద్యోగులుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది.